ఒక్క మాట వింటారా? అందరితోనూ మంచి అనిపించుకోవాలని, పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడిపోతూ ఉన్న విషయాలు వదిలిపెట్టేసి, ముఖ్యమైన విషయాలు పనులు వదిలిపెట్టేసి వాళ్ళ కోసమే ఆలోచిస్తూ, వాళ్ళకే సేవలు చేస్తూ, వాళ్ళకే మర్యాదలు చేస్తూ కొంతమంది ఎంతో అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంత మంచిగా ఉన్నా అవతల వాళ్ళు వక్రబుద్ధిగా ఉండి, స్వార్థబుద్ధిగా ఉండి నీకు పేర్లు పెడుతున్నారనుకో, అప్పుడు ఏంటి నీ పరిస్థితి? అదే జరుగుతూ ఉంటుంది కొంతమంది విషయాల్లో. కొంతమంది ఉంటారు ఎంతసేపు వక్రబుద్ధితో ఆలోచిస్తూ ఉంటారు. దుర్బుద్ధి ఉంటుంది వాళ్ళలో, అసూయ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నువ్వు ఎంత మంచి చేసినా నీకు పేర్లు పెడుతూనే ఉంటారు. అలా చేసావని, ఇలా చేసావని, అలా అన్నావని అంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నీ మీద మమకారం లేదు, అసూయ అహంకారం ఉన్నాయి. అంచేత నీ సంతోషాన్ని వారు భరించలేకపోతున్నారు. అందుచేత నువ్వు ఎంత మంచి చేసినా, ఎన్ని చేసినా అలా చెబుతూనే ఉంటారు. దుష్ప్రచారం కూడా చేస్తూనే ఉంటారు. అలాగా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ముళ్ళ చెట్టులు లాంటి వాళ్ళు. ముళ్ళ చెట్టుకి నువ్వు ఎంత మంచినీరు పోసినా ముళ్ళే ఇస్తుంది తప్ప పువ్వులు ఇవ్వదు కదా, ముళ్ళే. అంటే అటువంటి ముళ్ళ చెట్టుకి మనం దూరంగా ఉండాలి. ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు, వాటికి నీళ్లు పోయకూడదు, వదిలేయాలి. అలాగే జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనం పనికిరాదు.